ఈ నెల 13న కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోస్టాఫీసులో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. పోస్టాఫీస్ వాచ్మెన్ సాయిలుపై దాడి చేసిన దొంగతనానికి పాల్పడ్డ దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి 1000 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు ఎల్లారెడ్డి మండలం సోమారిపేట గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. గతంలో వీరిపై నేర చరిత్ర ఉన్నట్లు డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. అంతకుముందు ఒకసారి కోతులెక్కింది ఇంటి బిడ్డ ఎలగొట్టిన కరెంటు కూడా అయితే మర్ర రెండోసారికి ఎక్కింది. అవి లేవు కోతులు. అప్పుడు నీళ్ళెక్కి అయితే నేను డోర్ తీయకపోతే రప్పని వేసి ఏందో ఏడబెట్టిన పైసలు నాకేం దొరికిన పైసలు నాకేం తెలుసా ఆడున్న చూసుకున్నాను. ఏసుడు వచ్చి ఇక్కడ రక్తం నాకు ఇక్కడ కాడు నాకు చక్కెర డోర్ ఇట్లా గింజ తీసిన ఏసుడు వేసే రక్తం కాడు నాకు పోతే తప్పు నలుగురైతే దూకున్నాను చూసి. ఆఫీస్లో ఒక వాచ్మెన్ పై దాడి చేసి అతని వద్దన 1000 రూపాయలు మరియు పోస్ట్ ఆఫీస్లో 3 సెల్ ఫోన్స్ దొంగతనం చేసుకోవడం జరిగింది. ఆ వాచ్మెన్ తీవ్రంగా గాయపరిచారు. అతనికి బాగా సివియర్గా ఎడిగిరి అయింది. అట్టి సంఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి టౌన్ సిఐ శ్రీధర్ గారు మరియు సిసిఎస్ టీమ్ ఎస్పీ గారి డైరెక్షన్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేర్లు వచ్చేసి కుమార్ శివకుమార్, కుమార్ లావణ్య, ఇద్దరు భార్య భర్తలు. వీళ్ళు ఎల్లారెడ్డికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు హైదరాబాద్లో కూడా నేరాలు చేసిండ్రు. అక్కడక్కడ బస్ స్టాండ్లో కూడా సెల్ ఫోన్ దొంగతనాలు చేసిండ్రు వీళ్ళు. సో వాళ్ళను ఈరోజు సంగమేశ్వర కాలనీలో పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టు ముందు హాజరుపరుచుకోవాలి. కాబట్టి